క్రోమ్ ఓపెన్ చేయగానే డాడ్ ఇంటర్నేషనల్ అని చెప్పి టైప్ చేయండి, ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. సో అది ఓపెన్ చేయగానే సో కోర్స్ టైప్ ఏంటంటే మీరు బ్యాచిలర్స్, మాస్టర్స్, పిహెచ్డి అని చెప్పేసి, నెక్స్ట్ లాంగ్వేజ్ ఏంటి అంటే మీరు ఇంగ్లీష్, జర్మన్ లేదా జర్మన్ ప్లస్ ఇంగ్లీష్ లేదా వేరే లాంగ్వేజ్ అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ మనకి ఫీల్డ్ ఆఫ్ స్టడీ అనమాట. సో మన బ్యాచిలర్స్ ఏదైతే చేసామో లైక్ సిఎస్సి కానీ మెకానికల్ అవన్నీ ఇంజనీరింగ్ కింద వస్తాయి, లేదా ఆర్ట్స్ లేదా ఎకనామిక్స్ లేదా మెడిసిన్. అది తర్వాత సర్చ్ బార్ కొడితే కనుక మనకి యూనివర్సిటీ లిస్ట్ వస్తుంది అనమాట. లైక్ ఏ యూనివర్సిటీలో ఏ కోర్స్ అవైలబుల్ అని చెప్పేసి కంప్లీట్ లిస్ట్. ఇంకా డీటెయిల్ గా వెళ్ళాలి అంటే ఒక కాలేజ్ పైన క్లిక్ చేస్తే సో ఓవర్వ్యూలో ఏంటి అంటే కంప్లీట్ రిక్వైర్మెంట్ ఏమేమి దానిపైన ఉంది, మీరు కోర్స్ డీటెయిల్స్ లో చూసుకుంటే ఏ సెమిస్టర్ లో ఏమేమి సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తారు అవన్నీ ఉంటాయి అనమాట. అండ్ కాస్ట్ అండ్ ఫండింగ్ ఏంటి అంటే సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది, దాంట్లో సెమిస్టర్ టికెట్ ఇస్తారా లేదా లివింగ్ ఎక్స్పెన్స్ ఎంత అవుతాయి, ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ రిక్వైర్మెంట్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో చూసుకుంటే మీరు బ్యాచిలర్స్ లో ఏమేమి సబ్జెక్ట్స్ కంప్లీట్ చేశారు, ఎంత గ్రేడ్స్ ఉండాలి, మీ ఓవరాల్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి, అండ్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ లైక్ ఇంగ్లీష్ లెవెల్ ఎంత వరకు ఉండాలి, ఒకవేళ అది టోఫెల్ రాస్తే కనుక ఏ లెవెల్ వరకు కంప్లీట్ చేసి ఉండాలి, అండ్ ఐఎల్స్ రాస్తే కనుక ఎంత బ్యాంక్ స్కోర్ చేసి ఉండాలి, అండ్ ఏదైనా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ జిఆర్ఈ కానీ గేట్ కానీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, అలా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు విండోస్ ఆర్ మ్యాక్ లో ఓపెన్ చేస్తే సబ్జెక్ట్స్, యూనివర్సిటీస్ అండ్ ఆల్ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, బై.